హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య వెట్ సూర్య పార్ట్ 3. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ ఎందుకు, స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంధ్య గార్డెన్లో పనులన్నీ ఎంతో జాగ్రత్తగా చేసుకుంటుంది. ఆమెకిప్పుడు కాస్త ఊపిరి ఆడుతున్నట్టు ఉంది. ఎంతో ఊరట లభించినట్టు అయింది. సాయంత్రం వరకు అక్కడ పనులు చూసుకొని నెమ్మదిగా నడుచుకుంటూ ఇల్లు చేరుకుంది. సంధ్య బంగ్లాలో అడుగు పెట్టగానే సోంబాబు చూశాడు. అతనెంతో హడావిడిగా ఆమెకు ఎదురెళ్ళి, అమ్మ సంధ్యమ్మ వచ్చేసారా, రండి కూర్చోండి, బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు, కాఫీ చేసి తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళాడు. సంధ్యకి కాస్త తలనొప్పిగా ఉండడం వల్ల అతనిచ్చిన కాఫీ వద్దు అనకుండా తాగింది. అంతలో అక్కడికి మీనాక్షమ్మ వచ్చారు. ఆవిడ సంధ్య అని పిలిచారు. ఆవిడ పిలుపు వినబడ్డంతో సంధ్య కంగారుగా అటువైపు వెళ్ళింది. ఏమ్మా సంధ్య, వచ్చేసావా? నీకేం ఇబ్బంది కలగలేదు కదా అని అడిగారు. సంధ్య మొహంలో కాస్త చిరునవ్వు కనిపించింది. లేదత్తయ్య, నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అని చెప్తుండగా అక్కడికి శశికళ వచ్చారు. ఆవిడ సంధ్యని చూసి, ఏం సంధ్య, గార్డెన్కి వెళ్ళి వచ్చావా, నీకు నచ్చిందా? హ్యాపీని చాలా బాగా నచ్చింది, అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది అని బదులిచ్చింది. అయితే రోజు అక్కడికి వెళ్తావు కదా? వెళ్తాను పిన్ని అని చెప్పింది సంధ్య. మీనాక్షి అమ్మ సరే అని చెప్పి ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది. శశికళ సంధ్యను పిలిచి, చూడు సంధ్య, నేను నిన్ను ఒకటి అడగాలి. ఇవాళ నువ్వు చేసిన వంట ఇంట్లో అందరికీ నచ్చింది. అందుకని ఇక మీదట ఇంట్లో వంట నువ్వే చేస్తావేమో అని అడుగుదాం అనుకుంటున్నా. అయ్యో, ఆ మాట అడగడానికి అంత సంకోచించాలా? నాకు ఇంట్లో పనులు చేసుకోవడం అలవాటే. ఇక మీదట వంట పని అంతా నేనే చేస్తా. మార్నింగ్ గార్డెన్కి వెళ్ళేలోగా లంచ్ వరకు ప్రిపేర్ చేసేసి సాయంత్రం వచ్చాక డిన్నర్కి వండుతా అని నవ్వుతూ చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. శశికళ అమ్మయ్య, ఒక పని అయింది అనుకొని అమ్మ గదిలోకి వెళ్ళింది. ఆవిడ గదిలో కూర్చొని రామాయణం చదువుకుంటున్నారు. శశికళ రావడం చూసి, రామ్మ శశి, నువ్వు సంధ్యని గార్డెన్కి పంపించి మంచి పని చేసావు. ఆమె కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలాగే ఆమెను మచ్చిక చేసుకో, మనకు ఆమె చాలా అవసరం అని చెప్పింది. శశికళ తల్లి అంతలా చెప్పడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది అనుకొని, సరే అమ్మా అని చెప్పి బయటకు వచ్చేసింది. సంధ్య వంట ముగించుకొని బయటకొచ్చి అత్తగారిని పిలిచి భోజనం వడ్డించింది. శశికళ ఆమె భర్త వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అందరికీ భోజనం సోంబాబు సంధ్య వడ్డించారు. అంతా భోజనాలు చేశారు. మీనాక్షమ్మ సంధ్యని కూడా భోజనం చేయమని చెప్పి ఆవిడ మెడిసిన్ వేసుకోవడానికి గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. శశికళ ఆమె భర్త వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. సంధ్య కాస్త తిని వెళ్ళి గదిలో నేలపై చిన్న పక్క లాంటిది వేసుకొని నిద్రపోయింది. అర్ధరాత్రి దాటుతుండగా సూర్య ఇల్లు చేరుకున్నాడు. సోంబాబు సూర్యకి ఎదురుగా వచ్చి, రండి బాబు, భోజనం పెట్టమంటారా అని కాస్త కంగారు పడుతూ అడిగాడు. సూర్య అతని వైపు చూశాడు. ఉదయం అతనిపై అరవడం గుర్తొచ్చి, మావయ్య సారీ, నేను మీ మీద అరిచాను అని చెప్పి వద్దు అనకుండా భోంచేసేందుకు కూర్చున్నాడు. సోంబాబు అమ్మయ్య అనుకుంటూ, అయ్యో, మీ కోపం సంగతి నాకు తెలీదా సూర్యబాబు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని చెప్పి సంధ్య వండిన వంటకాలను వడ్డించాడు. సూర్యకి వాటిని చూడగానే అర్థమైంది అవన్నీ ఆమె వండిందని. అంతలోనే అతని మనసుకి సర్ది చెప్పుకున్నాడు. అక్క చెప్పినట్టు ఆమె ఏం మహారాణి కాదు, ఇంట్లో పనులు చేయకపోవడానికి అనుకుని ఆమె వండిన అన్ని వంటకాలు అన్నీ తిని అతని గదిలోకి వెళ్ళాడు. ఆమె ఎప్పటిలా గదిలో నేలపై పడుకొని ఉంది. అతను ప్రశాంతంగా అతని బెడ్పై పడుకున్నాడు. కాసేపటికి సంధ్య ఫోన్ మోగింది. సంధ్య ఉలికిపడి నిద్ర లేచింది. ఆ ఫోన్ మ్యాగీ నుంచి వచ్చింది. ఆమె చుట్టూ చూసింది. అతను దుప్పటి కప్పుకొని నిద్రపోతూ కనిపించాడు. అతనికి ఇబ్బంది కలగకూడదని నెమ్మదిగా బాల్కనీ వైపు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల నుంచి పాప ఎంతో ఆత్రంగా మమ్మీ అని పిలిచింది. సంధ్య ఆనందంగా మ్యాగీ బంగారం అంటూ ముద్దు చేస్తూ తనివి తీరా చాలాసేపు మాట్లాడింది.
అంతలో పార్వతమ్మ కలుగ చేసుకుని కుంటా సంధ్య నిద్రపో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రేపు మళ్ళీ కాల్ చేస్తాలే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అలా ఒక నెల రోజులు గడిచిపోయింది. ఆ గదిలో ఇద్దరు మనుషులు నెల రోజులుగా ఉంటున్నా ఒకరికొకరు తెలియనే తెలియదు. సంధ్య జీవితం ఒక టైం టేబుల్లా మారిపోయింది. ఉదయం లేవడం, పూజలు చేయడం, ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం, నడిచి గార్డెన్కి వెళ్ళడం, అక్కడ పనులు చేయడం, ఇంటికి తిరిగి నడిచి రావడం, తిరిగి మళ్ళీ వంటలు చేయడం, అందరికీ చేసి పెట్టి ఏదో కడుపుకింత తినడం, ఇదే జీవితం అయిపోయింది. ఆమె మనసారా నవ్వడం, సంతోషపడడం ఎప్పుడో మర్చిపోయింది. అప్పుడే నెల గడిచిపోయింది. సంధ్యకి పాపని చూసి నెల దాటేసింది. మ్యాగీపై ఆమె చాలా బెంగ పెట్టుకుంది. కళ్ళు తెరిచినా మూసినా ఆమెకు తన పాప జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే తన చిన్నారిని చూడలేనని తెలిసి ఆమె ఎంతగానో విచారిస్తూ ఉంది. ఇంకా 11 నెలలు పాపకి దూరంగా ఉండాలి, తప్పదు అని నిరాశగా ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉంది. ఆ రోజు స్వామీజీ నుంచి మీనాక్షి అమ్మకి కబురొచ్చింది. అతని శిష్యులు వచ్చి విషయం చెప్పారు. మిమ్మల్ని స్వామీజీ గారు వచ్చి కలవమని చెప్పారు అని. అంతే. మీనాక్షి అమ్మ కంగారుగా ఆయన ఉన్న ఆశ్రమంకి వెళ్ళింది. ఆయన ఆవిడ్ని కూర్చోమని చెప్పి, అమ్మ మీనాక్షమ్మ, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి స్వామి అని అడిగింది ఆవిడ. చూడమ్మా, నీ కొడుకు జాతకం ప్రకారం రేపు అతనికి చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ మాట వినగానే స్వామి ఏంటిది, పిడుగులాంటి వార్త చెప్పారు అని కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ. స్వామీజీ ఆవిడ్ని కంట్రోల్ చేస్తూ, కంగారు పడకు, నేను చెప్పేది వినమ్మా. సూర్య ఇప్పుడు వివాహితుడు. నీకు ముందే చెప్పాను, అతని జాతక దోషం అతన్ని ఇబ్బంది పెట్టకుండా అతని భార్యని ఇబ్బంది పెడుతుందని. కనుక నీ కోడలు అదృష్ట జాతకం కారణంగా సూర్య ప్రమాదాల నుంచి తప్పించుకొని ఆ ప్రమాదాలకు ఆమె గాయాల పాలవుతుంది. అదే విధి. నా ఆలోచన ప్రకారం నీ కొడుకు కోడలు ఇద్దరిలో ఎవరో ఒకరికి చిన్న గాయం లాంటిది జరిగే ప్రమాదం ఉంది. కానీ గృహస్థితి కారణంగా సంధ్యకే గాయం అవుతుంది. అలా జరిగితే ఇంక నీ కొడుక్కి ఎటువంటి ప్రమాదం ఉండదు. వాళ్ళిద్దరినీ ఎప్పటిలా ఎవరి పనులకు వారిని వెళ్ళని, వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఓపిక వహించి చూడు. అంతే తప్ప బలవంతాన ఎవరిని ఆపాలని చూడకు. విధికి ఎదురివ్వటం వర్ధ్యం అని చెప్పి కొంత విభూది ఆవిడ చేతికిచ్చి, ఇది ఇంట్లో పెట్టు, మంచి జరుగుతుంది అని చెప్పారు. ఆవిడ స్వామీజీ చెప్పింది అర్థం చేసుకుని ఆయనకు నమస్కారం చేసి వెనుదిరిగింది. మరుసటి రోజు ఎప్పటిలా సూర్య ఆఫీస్కి, సంధ్య గార్డెన్కి వెళ్ళిపోయారు. సాయంత్రం వస్తుండగా సంధ్య తన పాపను తలుచుకుంటూ ఎంతో దిగులు పడుతూ పరధ్యానంగా రోడ్ క్రాస్ చేయబోయింది. అంతలో వేగంగా వస్తున్న ఒక కారు ఆమెను ఢీకొట్టింది. అంతే, ఆమె నేలపై విసిరినట్టు పడింది. అదృష్టం, ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఆమెను చూసి కారు స్లో చేశాడు. లేదంటే ప్రాణాలే ఆమె పోయేవి. కాకపోతే చిన్న గాయాలయ్యే అవకాశం ఉంది. చూడబోతే ఆమె మోచేతికి చిన్నగా గాయమయ్యి రక్తం వస్తుంది. సంధ్య బాధగా అమ్మ అని అనుకొని ఆ గాయం చూసుకుంది. ఆ కారులో ఉన్న వ్యక్తి కంగారుగా కారు దిగి వచ్చాడు. అంతలో అక్కడ జనం మోగిపోయారు. అంతలో ఆ వ్యక్తి పట్టుకొని తిడుతూ, ఎవయ్యా, కారులో వెళ్తుంటే నేలపై నడిచే మనుషులు నీ కళ్ళకు కనపడడం లేదా? కొంచెం ఉంటే ఆడమనిషి ప్రాణాలు పోయేవి, ఏంటి అంత పొగరా అని అతని మీదకు విరుచుకుపడ్డారు. ఆ వ్యక్తి బిక్కమొహం వేసి కంగారుగా ఏం మాట్లాడలేక ఆవిడికి ఏమైందో అని భయపడుతూ చూస్తున్నాడు. అంతలో సంధ్య నేలపై నుంచి లేచి నుంచొని, ఆగండి, ఇందులో అతని తప్పేం లేదు. నేనే నిర్లక్ష్యంగా రోడ్డు దాటాను, పొరపాటు నాదే, అందుకే నాకు పనిష్మెంట్ కలిగింది. దయచేసి అంతా వెళ్ళిపోండి అని వేడుకుంది. అక్కడ స్థానికులు ఇంకేం మాట్లాడలేక వెళ్ళిపోయారు. ఆ వ్యక్తికి ఆమె నిజాయితీగా మాట్లాడడం నచ్చింది. థ్యాంక్స్ అండి, మీరు కనుక నిజం చెప్పకపోయి ఉంటే ఈ ఏరియా వాళ్ళు నన్ను వాయించేసేవాళ్ళు అని చెప్తూ ఆమె వైపు అప్పుడు చూశాడు. ఆమె దేవకన్యలా ఉంది. ఆమె రూపం ఎంతో అందంగా ఉంది. కళ్ళు తిప్పుకోలేక మైమర్చిపోయి చూస్తూ ఉండేలా ఉంది. ఆమె అతని మనసులో అనుకున్నాడు, ఓహో, ఎంత అందంగా ఉంది, చూపు తీసుకోలేకపోతున్నా, అప్సరసల అని మనసులో తడబడుతూ, మేడం హాస్పిటల్కి తీసుకువెళ్తారండి అని అడిగాడు.
ఇతను సూర్యనో ఏంటో మరి. వద్దు, పర్వాలేదు, మీరు వెళ్ళండి అంటూ ఆమె ముందుకు వెళ్ళబోయింది. అతను కంగారుగా, మేడం, మీ చేతికి గాయమైంది, బ్లడ్ కూడా వస్తుంది, అలా ఎలా వెళ్ళిపోతారు? నాకు చాలా గిల్టీగా ఉంటుంది, ప్లీజ్ దయచేసి కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా నా చెయ్యినివ్వండి అని వేడుకున్నాడు. సంధ్యకి చాలా ఇబ్బందిగా ఉన్నా అతని విన్నపంని మన్నించి సరే అంది. అతని కారులో నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆమె చేతి గాయాన్ని శుభ్రం చేయాలనుకున్నాడు. కానీ సంధ్య నేను చేసుకుంటానని చెప్పి ఆమె గాయాన్ని శుభ్రపరచుకొని ఐడిన్తో క్లీన్ చేసుకొని గాయానికి కాటన్ పీస్ పెట్టి కట్టుకోవాలనుకుంది. కానీ ఆమె ఒక్క చేయి వల్ల కట్టుకోవడం వీలు పడడం లేదు. అతను ప్లీజ్ మేడం నన్ను సాయం చేయనివ్వండి అని అడిగాడు. సంధ్య సరే అన్నట్టు చూసింది. అతను ఆమె చేతికి కట్టడం సహాయం చేశాడు. సంధ్య థ్యాంక్స్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుండగా అతను ఆపి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అని అడిగాడు. సంధ్య అవసరం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది. ఆమె అలా నో చెప్పి వెళ్ళిపోతుంటే ఆమెని రెప్పవేయకుండా నిరాశగా చూస్తూ ఉండిపోయాడు అతను. ఆఫీస్కి వెళ్ళాడే గాని ఆమె రూపం అతన్ని వదలలేదు. ఆమె అందం మాయ చేసేలా ఉంది. ఎంతసేపు ఆమెని తలుచుకుంటూ పక్కన ఒక వ్యక్తి అతన్ని పిలుస్తున్నది వినిపించుకోలేదు. ఇక లాభం లేదని ఆ వ్యక్తి అతన్ని గట్టిగా పట్టుకొని, ఏంటి సార్, ఎక్కడ ఆలోచిస్తున్నారు అని అతని ఫ్రెండ్ అరుపుకి లోకంలోకి వచ్చిన వాళ్ళ ఉలిక్కి పడ్డాడు. అతని ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు అయోమయంగా చూస్తూ ఉన్నాడు అతను. మిమ్మల్నే సార్, ఏంటి కథ? రే మావా, నేను లవ్లో పడ్డారా? ఏంటి లవ్వా? నీకా? ఏంట్రా అలా అన్నావు? నాకేం తక్కువ? ఆ వ్యక్తి చిన్నగా నవ్వి, అన్నీ ఎక్కువేలే అని వెటకారంగా చూశాడు. రే చెప్పేది వినరా, ఇవాళ ఒక అమ్మాయిని చూశాను, సూపర్గా ఉంది. ఎంత అందం, అబ్బా, మాయ చేసిన మనసుని కాజేసిందిరా. అలాగా, ఎవరా అమ్మాయి? తెలీదా? అవునరా, ఇందాక నా కారు ప్రాబ్లం ఉందని నీ కారు వేసుకొని బయటకు వెళ్ళాను. అక్కడ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక ఆమె కారు కింద పడబోయి ఆమెకు చిన్న దెబ్బ తగిలింది. అంతలో అక్కడికి చాలామంది చేరి గొడవ చేశారు. నాకు కంగారు అనిపించింది. అంతలో ఆమె తప్పంతా తనదే అని చెప్పి నన్ను సేవ్ చేసింది. ఇంత మంచిది కదా. ఈ రోజుల్లో కూడా డబ్బు కోసం ఎంత నీచాయానికైనా దిగజారిపోతున్న మనుషులు ఎందరినో మనం చూసాం. కానీ ఆమె అసలు ఏ సహాయం ఆశించకుండా తప్పు తనదేనని చెప్పింది. నాకు చాలా నచ్చింది. ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం, ఆమెను ఫాలో చేద్దాం అనుకున్నా. కానీ అప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ఆమె అందరినీ పిలిచి గొడవ చేస్తుందేమో అని ఫాలో చేయలేదు. నా బ్యాడ్ లక్ అని విచారంగా కూర్చున్నాడు. అతని పక్కన ఉన్న వ్యక్తి కంగారుగా, ఏంటి, నువ్వు నా కారుతో యాక్సిడెంట్ చేశావా? నా అనుమతి లేకుండా నా కారు వేసుకొని వెళ్ళిందే కాకుండా మళ్ళీ ఆమెను ఫాలో అవ్వలేదని ఫీల్ అవుతున్నావా? నన్ను ఇరికించేలా ఉన్నావురా. అయినా ముందు ఆ జేపీ కంపెనీ వాళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళని కలువు. ఈ మీటింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ అని ఫ్రెండ్ చెప్పింది విన్నాక ఓకే అని బిజినెస్ మోడ్లోకి వచ్చాడు అతను. సంధ్య ఇంటికి చేరేసరికి బయట లాన్లో ఆమె కోసం ఈ మీనాక్షి అమ్మ వేచి చూస్తూ కనిపిస్తుంది. సంధ్యని చూడగానే ఆమె కంగారుగా, రామా సంధ్య, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది. ఆవిడలో ఎందుకు అడిగిందో సంధ్యకు అర్థం కాలేదు. మీనాక్షి అమ్మ తొందరపడిందని తెలుసుకుంది. అంటే సంధ్య, ఎందుకో నీరసంగా కనిపించావు, అందుకే అలా అడిగాను అని చెప్పింది. మీరు సరిగ్గానే అడిగారు అత్తయ్య, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఏంటి, యాక్సిడెంట్ అయిందా? దెబ్బలేమన్నా తగిలాయా అని కంగారుగా అడిగింది ఆవిడ. అంటే అత్తయ్య, చిన్న గాయం అంతే, పర్లేదు, తగ్గిపోతుందిలేండి. అదేంటి సంధ్య చిన్నది అంటావు? చేతికి రక్తం వస్తుంది, ఉండు డాక్టర్కి కాల్ చేస్తాను. వద్దత్తయ్య, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. మీరు కంగారు పడకండి. అది కాదమ్మా, పర్లేదండి, నాకు ఇంతకన్నా పెద్ద పెద్ద గాయాలే తగిలాయి, నాకేం కాదు అని చెప్పింది సంధ్య. సంధ్య మాటకి మీనాక్షి అమ్మ ఉలికి పడింది. సరే సంధ్య, నీ ఇష్టం, ఒకసారి పూజ గదికి రా అని తీసుకెళ్ళి స్వామీజీ ఇచ్చిన విభూది ఆమె నుదుటను పెట్టి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అని తలాడించి రూమ్లోకి వెళ్ళిపోయింది. మీనాక్షి అమ్మకి కాస్త బాధగా ఉన్నా స్వామీజీ చెప్పినట్టే జరిగింది అని సంతోషపడింది. సంధ్య మందులు వేసుకుని పడుకుంది. మీనాక్షి అమ్మకు ఇంకో భయం పట్టుకుంది.
సూర్య చాలాసేపటి నుండి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు. ఇంటిలో అందరూ నిద్రపోతున్నారు కానీ ఆమె కొడుకు ఎలా ఉన్నాడో తెలియక భయంతో నిద్ర పట్టట్లేదు. రాత్రి 1 గంట సమయంలో సూర్య వచ్చాడు. అతని తల్లి ఇంకా మేల్కొని ఉండడం చూసి అతను కంగారు పడుతూ, మామ్, నువ్వేంటి ఇంకా పడుకోలేదా అని అడిగాడు. ఆవిడ కొడుకుని చూసి, సూర్యబాబు, నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది? ఎందుకు ఇంత ఆలస్యమైంది? హా, ఎందుకు మొబైల్ ఆఫ్లో పెట్టుకున్నావు? నేను ఎంత కంగారు పడ్డాను తెలుసా అని కలవరపడుతూ అడిగింది. మామ్, ఏమైంది? ఎప్పుడు లేంది ఇంతలా భయపడుతున్నావు? ఆ ఆఫీస్లో ఒక ముఖ్యమైన వర్క్ ఉంది, అందుకే లేట్ అయింది. మొబైల్ ఆఫ్ కావడం నేను చూసుకోలేదు. నీ ఆరోగ్యం బాగాలేదు. నువ్వు ఇంత రాత్రి వరకు ఏంటి మామ్? ఆపరా, నువ్వు నా ప్రాణం. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నాకేమవుతుంది మామ్? ఇంకెప్పుడు ఫోన్ ఆఫ్లో పెట్టుకోకు, సరేనా? ఓకే మామ్. నువ్వు భోజనం చేసావా? కూర్చో అని మీనాక్షి అమ్మకు అన్నం వడ్డించాడు. నువ్వు తిను బాబు. లేదు మామ్, ఆఫీస్లో తినేశాను, నువ్వు తిను అని ప్రేమగా తినిపించాడు. తన తల్లి ఎందుకో భయపడుతుందని అతనికి అర్థమైంది. ఆవిడ్ని గదిలో నిద్రపుచ్చి రూమ్లోకి వచ్చాడు సూర్య. అతనికి చాలా విసుగ్గా అనిపించింది. ఏంటి, ఎందుకు మామ్ అంతలా భయపడ్డారు అనుకుంటూ బెడ్పై కూర్చున్నాడు. సంధ్య గాయాలకి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని పడుకుంది. అవి కాస్త మత్తిచ్చేలా ఉన్నాయి, అందుకే తెలివి లేకుండా నిద్రపోతుంది. సంధ్య ఆమె మొబైల్ టేబుల్పై పెట్టి ఉంది. అదే పనిగా మొబైల్ రింగ్ అవుతుంది, కానీ సంధ్యకి మెలకువ రాలేదు. సూర్య కోపం వచ్చింది. మామ్ నా కోసం ఇంతలా టెన్షన్ పడుతూ మేలుకొనుంటే నువ్వు గుర్రు పెట్టి పడుకున్నావు. అయినా ఇంత రాత్రి ఏ పనికి మాలినోడు చేస్తున్నాడో అని సెల్ని నేలకేసి కొట్టాడు. మొబైల్ ముక్కలు ముక్కలైంది. సంధ్యకి ఆ శబ్దానికి కూడా మెలకువ రాలేదు. సూర్య విసుక్కుంటూ బెడ్పై పడుకున్నాడు. అతనికి ఆ క్షణం తెలీదు అతను చేసిన పని ఒక చిన్న ప్రాణాన్ని ఎంతగానో బాధ పెట్టిందని. సంధ్య తెల్లవారుతుండగా ఉలిక్కిపడి లేచింది. ఆమెకి ఇంకా చెయ్యి నొప్పిగానే ఉంది. కాస్త నీరసంగా ఉంది, కానీ అప్పటికే ఆలస్యమైంది అనుకొని స్నానంకి వెళ్ళబోయింది. కాళ్ళ కింద ఏదో గుచ్చుకుంది. అబ్బా అనుకుని ఏంటా అని చూసింది. అది తన మొబైల్ ముక్క. ఆమె కంగారుగా చుట్టూ చూసింది. అక్కడెక్కడ మొబైల్ పీసెస్ ఉన్నాయి. వాటినన్నిటినీ తీసి మొబైల్ సెట్ చేసింది, కానీ పనిచేయడం లేదు. ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాత్రి మ్యాగీ ఫోన్ చేసి ఉంటుంది. ఈ పెద్ద మనిషికి డిస్టర్బ్గా ఉందని విసిరి కొట్టుంటాడు. అసలు ఏం మనిషిచ్చి కొంచెం కూడా సంస్కారం లేదు అనుకుంటూ వెళ్ళి గట్టిగా గొడవ పడాలనుకుంది. అంతలోనే మళ్ళీ భయపడింది. అమ్మో, ఇప్పుడు నేను వెళ్ళి గొడవ పడితే ఇతను వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పి మ్యాగీ ఆపరేషన్ ఆపించేస్తే, నో, అలా జరగకూడదు. ఇదంతా నా కర్మ అని కన్నీళ్లు తుడుచుకొని స్నానంకి వెళ్ళింది. ఆమె తర్వాత రెడీ అయ్యి కిచెన్లో పనంతా పూర్తి చేసుకొని అత్తయ్య గారికి కాఫీ ఇచ్చింది. ఆవిడ సంధ్యని చూసి, అమ్మ సంధ్య, ఇప్పుడెలా ఉంది? రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పారు. పర్లేదు అత్తయ్య, నేను బాగానే ఉన్నాను. వంట పని అయింది. నేను గార్డెన్కి వెళ్తున్నా. ఆవిడ ఇంకా ఏదో చెప్పేలోపే ముందుకు వచ్చేసింది. సంధ్య ఆమెకు చాలా కోపం వస్తుంది. మొబైల్ పోయింది. ఇప్పుడు నేను మ్యాగీతో ఎలా మాట్లాడాలి? ఆ మూర్ఖుడు మొబైల్ పగలగొట్టి నన్నే కాదు, అక్కడ మ్యాగీని కూడా ఏడిపించాడు. అతను ఏమి చేసిన పాపం లేదు. ఆమెకు వేరే దారి లేక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సంధ్యని చూడగానే శాంతమ్మ, కృష్ణారావులు ఎంతగానో సంతోషపడ్డారు. కూతురు రాక కోసమే వాళ్ళ భయాన్ని కూడా కలిగించింది. సంధ్య, కూర్చోమ్మా, కాఫీ చేసి తెస్తాను, ఉండు అని శాంతమ్మ కిచెన్లోకి వెళ్ళింది. కృష్ణారావు అప్పుడు అడిగారు, ఏమా సంధ్య, అంతా బాగానే ఉందా? తండ్రి అనుమానం అర్థం చేసుకొని, అయ్యో నాన్న, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. అలాగా, మాకు నిన్ను చూడాలని ఉంది. ఎన్నోసార్లు రావాలనుకున్నాను, కానీ మీ అత్తింటి వాళ్ళు ఏమనుకుంటారో అని రాలేకపోయాను. పైగా నువ్వు కూడా ఎంతో అవసరమైతే తప్ప రావద్దు అని చెప్పావు, అందుకే ఆగిపోయాం అంటూ ఉండగా శాంతమ్మ కాఫీ తెచ్చిచ్చింది. సంధ్య దాన్ని తాగి ఇంకా నేను వెళ్తాను అనింది. అదేంటమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నావు? ఉండమ్మా, నీకు నచ్చిన వంటకాలన్నీ చేసి పెడతాను. లేదమ్మా, నాకంత టైం లేదు, ఇంకా వెళ్తాను. నాన్న, ఆగమ్మా, నువ్వేదో అడగాలని వచ్చావు, ఏంటో చెప్పమ్మా. నాన్న, అదేమీ లేదు, నా మొబైల్ పగిలిపోయింది.
మ్యాగీతో మాట్లాడి 2 రోజులైంది. కూతురు గొప్పింటి కోడలైనా ఆమె పరిస్థితి మాత్రం అస్సలు మారలేదు. ఆమె మొహం చూసి ఆయన ఎంతో బాధపడ్డాడు. ఉండమ్మా అని లోపలంతా చూసి 4,000 తెచ్చిచ్చాడు. సరిపోతాయా? సంధ్య లేదంటే పక్కింటి రామారావు గారిని అడిగి ఇంకొంచెం డబ్బులు తెచ్చేదా? వద్దు నాన్న, నాకు ఇవే సరిపోతాయి. ఆమెకు వాళ్ళ పరిస్థితి తెలిసింది. అంతటితో ఫోన్ ఉంది కానీ ఆమె వాడుకోలేదు. ఎందుకంటే ఆమె అది తన ఇల్లు అని అనుకోవడం లేదు. తను అక్కడ ఒక జాబ్ చేస్తున్న దానిలా భావిస్తుంది. మ్యాగీ ఆపరేషన్ పూర్తి కాగానే జాబ్ రిజైన్ చేసి వచ్చేయాలనుకుంటుంది. తండ్రి ఇచ్చిన 4,000 చూసుకొని వాళ్ళని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయటకు వచ్చేసింది. సిటీలో ఒక మొబైల్ షాప్కి వెళ్ళింది. ఎంట్రన్స్ డోర్ తీయబోతే అవతల నుండి ఒక వ్యక్తి డోర్ని ముందుకు పుష్ చేస్తాడు. డోర్ ఆమె తల చిన్నగా తగిలింది. ఓ అని తల పట్టుకుంది. ఆమె అతను బయటకు వచ్చి సారీ మేడం, చూసుకోలేదు. అవును అని ఆమెను చూసి కంగారుగా మేడం మీరా, బాగున్నారా అని అడిగాడు. సంధ్య చూడబోతే తన ముందు రోజు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి. ఓ ఏంటి మీరు నన్ను ఢీకొట్టడమే పనిగా పెట్టుకున్నారా అని కసురుకుంది. సారీ చెప్పా కదండి. అతనికి ఆమెను చూస్తే అసలు మాట రావడం లేదు. ఏదో ఒకటి మాట్లాడాలని. ఏంటి మొబైల్ కొనడానికి వచ్చారా అని అడిగాడు. మొబైల్ షాప్లో కూరగాయలు కొంటారా అని చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయింది. అతని తింగర్ ప్రశ్నకు మనసులోనే తిట్టుకొని ఆమె వెనకాలే లోపలికి వెళ్ళాడు. ఆమె షాపు వాడిని బాబు మొబైల్ కావాలి, కాస్త తక్కువ రేటు చూపించు అని అడిగింది. ఆమె పక్కన నిలబడ్డ అతనికి ఆమె పరిస్థితి అర్థమైంది. చేతిలో 4,000 పెట్టుకొనుంది. ఆమెకు ఎలాగైనా హెల్ప్ చేయాలని ఆమె వెనుకగా వచ్చి నిల్చొని షాపు వాడికి సైగ చేశాడు. డబ్బులు నేను ఇస్తాను, ఆమెకు మంచి మొబైల్ చూపించు అని. షాపు వాడు అర్థం చేసుకుని ఒక మొబైల్ చూపించాడు. సంధ్యకు నచ్చింది. బాబు ఇది రేట్ ఎక్కువలా ఉంది. లేదు మేడం, జస్ట్ 3,500 మాత్రమే. అవునా, అయితే ఇదే ఇవ్వు అని బిల్ చేయించుకుంది. ఆమె పక్కన ఉన్న అతను ఆమె చూడకుండా కార్డు షాపు వాడికి ఇవ్వటం, అతను స్వైప్ చేసి తిరిగి ఇవ్వడం జరిగిపోయాయి. సంధ్య మొబైల్ అందుకుని బాక్స్ పైన రేటు అప్పుడు చూసింది. దానిపై రేటు 35,000 అనుంది. ఆమె కంగారుగా బాబు బాక్స్ మీద ఇంత రేటు ఉంది అని అడిగింది. షాప్కు రాడు తడబడ్డాడు. అప్పుడు ఆమె పక్కనే ఉన్న అతను ఏంటండి మీకు తెలీదా? బిజినెస్లో ఇదో ట్రిక్. తెలియని వాళ్ళు వస్తే ఎక్కువకు అమ్మేస్తారు. అవును మేడం, మీరు తక్కువలో కావాలని అడిగారు, అందుకే మీకు అసలు ధరకే ఇచ్చాను అని ఈసారి షాపు వాడు చెప్పాడు. ఓకే అని థ్యాంక్స్ చెప్పి వచ్చేసింది. ఆమె వెనకే అతను వచ్చి రండి మేడం, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. సంధ్య నో థ్యాంక్స్, నేను ఆటోలో వెళ్తానని చెప్పింది. అతను చిన్నబుచ్చుకుంటూ పోనీ మేడం మీ పేరేంటి చెప్పండి అని రిక్వెస్ట్గా అడిగాడు అతను. ఆమె విసుగ్గా సంధ్య అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేంత వరకు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అతను. ఇక చేసేది లేక షాపు వాడికి థ్యాంక్స్ చెప్పి ఆఫీస్ వైపు ప్రయాణమయ్యాడు. ఇంతకీ అతను అంటున్నారు. ఇంతకీ అతను సూర్యనేనా లేకపోతే ఇంకో వ్యక్తా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.